నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20వ తేదీ యూటీఎఫ్ అండ్ జేవీవీ సంయుక్త నిర్వహణలో గ్రూప్ 2 పరీక్షపై ఉచిత అవగాహన సదస్సు. కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాల నిరవధిక సమ్మె. అంగలగుదురు గ్రామం గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్వదార హోంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జేఎంజీ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ తెరసమ్మ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభు శాంతి సందేశాన్ని అందించారు. వీరవల్లి మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభు చూపిన మార్గంలో తోటి వారికి సహాయపడాలని, కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయాలని కోరారు. స్వదార్ హోంలోని అనాథలు క్రిస్మస్ పండుగ జరుపుకోవాలనే ఆకాంక్షతో గత 20 సంవత్సరాల నుండి వారికి బట్టలు, స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ ప్రభు కృప మనందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అనంతరం స్వదార్ హోంలోని అనాథలకు బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఇవాళ మీ అందరికీ కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే మనం జీవించే దాంట్లో మెరుగైన జీవితం కొనసాగించే దాంట్లో మనం మంచి ఫలితాలు చూస్తాం. మనం ఇబ్బందుల్లో ఉన్నాం, మనకు అయిన వాళ్ళు లేరు, మనం ఏం చేయలేము అనేటటువంటి నిరుత్సాహంతో మనం ఉంటే ఏది కూడా మనం ముందుకెళ్ళలేము, ఏది చేయలేము. ఏదైతే ఆత్మవిశ్వాసంతో మనం అడుగేస్తామో ఆ అడుగు ముందు మన ఆశించినటువంటి విజయం ఉంటుందనేది కూడా మనందరం నమ్మకం పెట్టుకోవాలి. ఏదైతే మంచి మనసుతో మనం ఏదైతే కార్యక్రమం తలపెడతామో ఆ మంచికి దేవుని యొక్క అండ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనం నమ్మాలి. అది వాస్తవం. ఏదైతే ప్రభు ఆ దేవుడు మనకు ఒక మంచి మార్గం చూపించారో ఆ మార్గానికి తగ్గట్టు మీరందరూ కూడా ఒక స్వదార హోంలో ఇక్కడ రక్షణగా ఉంటుంది. కార్యక్రమంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ సభ్యులు బొద్దులూరి వేణు, ఎల్ఎంఎల్ ఖాదర్, షేక్ నసీర్, నిజాముద్దీన్, సాంబశివరావు, సిస్టర్ హృదయమేరి తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు జేఎంజే స్వదార్ హోంలో నిర్వహించడం వీరవల్లి మురళి గారి ఆధ్వర్యంలో. మరి ఎన్నో గత 15 సంవత్సరాలుగా మురళి గారు సేవే పరమావధిగా ప్రతి సంవత్సరం కనీసం 10-15 సార్లు ఇక్కడికి వచ్చి బట్టల రూపంలో కానీ, భోజన రూపంలో కానీ, ఇతరత్ర వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా సేవ చేసే భాగ్యం. తర్వాత పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, తాళిబొట్టు తాళ్ళు, ఉంగరాలు, మరి పట్టుబట్టలు, పట్టు చీరలు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇవాళ వీరవల్లి మురళి గారిని చూస్తుంటే ఇదేంట్రా, అతనికి ఒక హాబీ అయిపోయింది సేవ చేయటం. ప్రతి సంవత్సరం అన్నగారి పుట్టినరోజు, అన్నగారి వర్ధంతి, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, కోడల సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు, ఆయన వర్ధంతి రోజు, ఆయన పుట్టినరోజు నాడు ఇలా ఏదో ఒకటి కార్యక్రమం ఎంచుకోవటం, కనీసం సంవత్సరానికి 10-15 సార్లు ఇక్కడ సేవ చేయటం. మరీ ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి ఏదో చిన్న కార్యక్రమాలు పెట్టుకొని సేవ చేస్తుంటారు. కానీ వాళ్ళలో మురళి గారు ఈ సభ్యులందరూ ఇక్కడ లోన ప్రవేశిస్తున్న వాళ్ళకు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు అన్నారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ వారి 19వ మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం స్థానిక
టీజీకే కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ సమాజాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత యువత భుజస్కంధాలపై ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతోనే దేశ అభివృద్ధి ఆధారపడిందని పేర్కొన్నారు. గత 19 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి ఏటా దాదాపుగా 10 లక్షల రూపాయల పైగా పేద మెరిట్ విద్యార్థులకు అందించడం గొప్ప సామాజిక కార్యక్రమంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ముందుగా కేపా సెక్రటరీ తాడిగొండ చిన్నబ్బాయి వార్షిక నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విశ్రాంత జీఎస్టీ కమిషనర్, ఐఆర్ఎస్ అధికారి రంగిశెట్టి మంగబాబు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరవ రామకృష్ణ, ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత చందు రామారావు, అమెరికా ప్రోగ్రెసివ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చందు శ్రీనివాసరావు, విశ్రాంత కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ బళ్ళ నరేంద్ర కుమార్, తెనాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, ఆంధ్రప్రదేశ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బడే ప్రభాకర్, నారాయణ విద్యా సంస్థల ఏజీఎం కె వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేపా అధ్యక్షులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బొల్లిముంత వెంకటనారాయణ, కేపా అసోసియేషన్ సభ్యులు అమరేశ్వరరావు, చింతల శ్రీనివాసరావు, కృష్ణార్జునరావు, సాయికృష్ణ, రామకోటేశ్వరరావు, శివరామకృష్ణ, పున్నారావు, దాతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుండి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. సుమారుగా కొన్ని వేల మందికి ఇచ్చారు ఇప్పటి వరకు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మార్కులు తెచ్చుకొని కూడాను పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం జవ్వాది కోటి నాగయ్య గారు, నారాయణ గారు వీళ్ళందరూ కలిసి స్థాపించినటువంటి కేపా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క సంవత్సరం 20 లక్షల రూపాయలు కూడాను వీళ్ళు ఇవ్వటం జరిగింది 2 సంవత్సరాలు వరుసగా. ఆ విధంగా స్కాలర్షిప్లు ఇస్తూ పేద విద్యార్థులని, మెరిట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు వీళ్ళు నేను అభినందిస్తూ ఉన్నా. నేను కూడాను ఎప్పుడు కూడాను స్కాలర్షిప్స్ కార్యక్రమంగా పెట్టుకున్నాను గత 28 సంవత్సరాల నుండి. అందుచేత ఇక్కడ వీళ్ళతో నేను అసోసియేట్ కావటం, ఇక్కడ కూడా నేను కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతూ. డిమాండ్లు పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 6వ రోజు ఆందోళనలో భాగంగా అంగన్వాడీలు, ఆయాలు మోకాళ్ల మీద నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, సెంటర్ తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు టి అనురాధ, కోశాధికారి పి పావని, పి విజయలక్ష్మి, జె రంగపుష్ప, కళాధరి, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. ప్రీ స్కూల్ని బలోపేతం చేయాలని, నాడు నేడు ప్రోగ్రాం కింద మా అంగన్వాడీ సెంటర్లన్నీ అభివృద్ధి చేయాలని, మాకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని, అద్దె బిల్లులు చెల్లించాలని, హక్కుల కోసం పోరాటం ఏ కార్మికులకైనా, కర్షకులకైనా, శ్రామికులకైనా ఉంది. కాబట్టి మేము సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి సమ్మెకు సిద్ధపడటానికి మా నివేదికను తీసుకొని ఇప్పుడు మమ్మల్ని అణగార్చడానికి సిద్ధం చేస్తుంది. కాబట్టి ఇలాంటి దుశ్చర్య చేయకూడదని, మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము ఇప్పటి వరకు కూడా మేము మంచితనంతోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఎటువంటి ప్రజలకు కానీ అధికారులకు కానీ వ్యతిరేకులు మేము కాదు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తెనాలి మండలం కటివరం గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రమృత్యుంజయ హోమం మరియు స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎస్ఎస్వెల్ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో హరి, సత్యనారాయణ, రామకృష్ణ, కామేష్, బబ్లు, శివ తదితరులు పాల్గొనగా అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో షష్ఠి మహోత్సవ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకములు, హోమ కార్యక్రమములు, అలాగే స్వామివారి కళ్యాణము, మహోత్సవములు చాలా
ఉన్నతోత్తముగా అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వర అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ప్రజలందరూ ఏకమై స్వామి సేవ చేసుకుంటూ చాలా తనివి తీరా ఈ కార్యక్రమాలు చూసుకుంటూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా స్వామివారి షణ్ముఖ హోమం, స్వామివారి సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం, సుబ్రహ్మణ్య స్వామికి వేలు కార్యక్రమం, అభిషేకాలు జరగనుంది. కావున మన తెనాలి కటివారం గ్రామంలో వేచేస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం విజయప్రదంగా. ఇప్పుడు ఒక చిన్న విరామం.